తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా రైతులు దయాదీన పరిస్థితుల్లో ఉన్నారు. మా గురువు గారు శ్రీ పులిరాజు గారు రైతు ఆత్మహత్యల మీద 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన 4000 రైతు కుటుంబాలను కలిసిండు. ఈయన సిద్దిపేట జిల్లాలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తన పని తాను చేసుకుంటూ సమాజానికి తన వంతు మేలు చేసే విధంగా ఒక రైతు కుటుంబంలో పుట్టి అంత ఎత్తుకెదిగిన వ్యక్తిగా ఖచ్చితంగా రైతు కుటుంబాలకు మేలు చేయాలన్న ఒక సదుద్దేశంతో ఆత్మహత్య చేసుకున్న రైతు అని ఎక్కడన్నా పేపర్లో కనబడినా ఎంత దూరమైన తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ రైతు ఆత్మహత్యలను అనేది బయటకు వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి మా జనసేన జిల్లా తరపున అంటే మేము వనపర్తి జిల్లా నుంచి సార్ గారిని కానీ బుక్కూరు కానీ ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే మా జిల్లాలో నారాయణపేట జిల్లాలో చాలా మందికి రైతు కుటుంబాలకి ఈయన మేలు చేశాడు. మేము వాలంటీర్లుగా ఆయనను చూసినాం కాబట్టి ఆయన పుస్తకానికి ప్రాచుర్యం కల్పించాలన్న ఒక విధానంతో ఇది పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో జాతీయ స్థాయిలో మారుమోగిపోతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రైతుల కోసం 3000 ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల కోసం ఆయన పాటుపడ్డాడు. కాబట్టి తెలంగాణలో కూడా మీరు తెలంగాణ రైతాంగానికి కూడా మీరు ఉన్నారన్న భరోసా కల్పించాలన్న ముఖ్య ఉద్దేశము ఈ పుస్తకము ఈ అంశము ఈ రైతు ఆత్మహత్యల కోసం పవన్ కళ్యాణ్ గారికి చేరాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. పబ్లిష్ అయింది. ఇది అంటే ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కోదండరాం గారు కావచ్చు, అందరి చేతికి అందింది. దీని గురించి మాట్లాడతామన్నారు. బట్ ఆత్మహత్యలు అయితే ఆగట్లేదు కాబట్టి ఈ పుస్తకం ఇంకా ప్రాచుర్యంలోకి పోవాలి. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణని భారతదేశాన్ని చూడాలన్నది మా సదుద్దేశం. వనపర్తి జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్, వనపర్తి జిల్లా. ఒకటే, పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయి నేత. రైతులంటే ఆయనకు ప్రగాఢమైన నమ్మకం, రైతుల కోసం పాటుపడుతున్నారు కాబట్టి ఆయన దృష్టికి ఈ సమస్య వెళ్తే దేశం మొత్తం ఇటువైపు చూస్తుందన్న మెయిన్ ఉద్దేశంతో ఇక్కడికి రావడం. పైగా మేము జనసేన పార్టీలో గత 2014 నుంచి జనసేన పార్టీలో పార్టీ ఉన్నా లేకున్నా పనిచేస్తున్నాం కాబట్టి మా పార్టీ కార్యకర్తల ద్వారా మేము ఒక మాట అడగంగానే మా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చాలా కుటుంబాలకు మేలు చేశాడు మా పులిరాజు సార్ గారు. సో ఆయన ఏదైతే ఉద్యమం కొనసాగిస్తున్నాడో దాన్ని ఇంకా జాతీయ స్థాయి రూపం ఇవ్వాలంటే ఖచ్చితంగా మా సార్ కానీ పుస్తకం కానీ పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. లేదు, రేవంత్ రెడ్డి వరకు అయితే వెళ్ళలేదు. కానీ అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన మెయిన్ నాయకులు అయితే ఇప్పుడు కోదండరాం గారు తెలుసు. కోదండరాం గారు ఈ పుస్తకావిష్కరణ సభకు వచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ పుస్తకావిష్కరణ సభ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా కోదండరాం సారే వచ్చిండు. ఈ పుస్తకంలో కోదండరాం సార్ ముందు మాట కూడా రాశాడు. ఈ పుస్తకాని కోసం కోదండరాం సార్ ముందు మాట కూడా రాశాడు. సో ఖచ్చితంగా దీనికి ఇంకా ఎంత ప్రాచుర్యం కల్పించి ఆత్మహత్యలు లేని తెలంగాణను చూడాలన్నది మా ముఖ్య ఉద్దేశం. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అంశాలు ఇందులో పొందుపరిచారు. తెలంగాణ వచ్చిన 2021 వరకు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను అంటే ప్రతి జిల్లాలో మన ఉమ్మడి 10 జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక 10 మందిని అంటే అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో చనిపోయిన 10 మంది జీవిత గాథలే దీనిలో ఉన్నాయి. దీనిలో ఏం వర్ణనం ఏం లేదు. వాళ్ళు ఏదైతే చెప్పారో అది మాత్రమే ఇక్కడ ఉంది రిపోర్టు. ఇందులో రైతు ఆత్మహత్య చేసుకుంటే మనకు ఒక జీవో ఉంది. 6 లక్షలు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని ఒక జీవో ఉంది. అంటే భూమి ఉన్నా లేకున్నా ఆ జీవో చాలా మటుకు వేలలో లెక్క పెట్టే మందికి మాత్రమే అది అందింది. అట్లా కాకుండా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇదే సిద్దిపేట జిల్లాలో ఇదే కరీంనగర్ జిల్లాలో కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి. అంటే ఆ కుటుంబంలో వ్యక్తి చనిపోయి 4-5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి పరిహారం అందని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రైతు బీమా అనేది ఒకటి వచ్చిన తర్వాత కౌలు రైతులకు కావచ్చు, అంటే భూమి లేని రైతులకు వాల్యూ లేకుండా పోతుంది. తెలంగాణలో భూమి లేకుండా ఎవరన్నా అంటే ఇబ్బంది ఇప్పుడు కౌలుకు చేసుకొని ఉన్న రైతు చచ్చిపోతే అసలు రైతు ఆత్మహత్యగా కూడా అధికారులు కావచ్చు ఎవరు గుర్తించట్లేదు. దాన్ని కేవలము తన వ్యక్తిగత కారణాలతో చనిపోయినాన్ని మాత్రమే గుర్తిస్తున్నారు. పత్రికలు కూడా మీడియా కూడా రాయడానికి ఇష్టపడలేదు. ఏ గవర్నమెంట్ అధికారి కూడా పంచనామాలో ఇది రైతు ఆత్మహత్య అని చెప్పట్లేదు. కానీ ఇక నుంచి ఈ పుస్తకంలో ఉన్నది కాకుండా మీరు ఏ జిల్లాకు పిలిచినా నేను కన్నీటి గాథలు 100లలో నేను చూపిస్తాను. రైతు బీమా అనేది ఒకటి ప్రవేశపెట్టారు. రైతు బీమా ఇప్పుడు రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని వాళ్ళు అధికారికంగా ప్రకటించకపోతే మరి ఈ రైతు బీమా ఏ కోణంలో రైతు బీమాకు ఫస్ట్ క్వాలిటీ ఏంది? భూమి ఉండాలి ఖచ్చితంగా. 1 గుంట భూమి ఉన్నా కానీ రైతు బీమా వస్తుంది. మరి భూమి లేని రైతు పరిస్థితి ఏంది? భూమి లేని వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంది? వ్యవసాయం మీద ఆధారపడి ఎంతమంది బతుకుతున్నారు? వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళందరి పరిస్థితి ఏంది? వాళ్ళందరికైతే బీమా ఇవ్వట్లే కదా. పోనీ రైతు కుటుంబంలో భూమి ఉన్న రైతుకు ఒక్కరికే ఇస్తున్నారా? రైతు కుటుంబంలో ఇప్పుడు వ్యవసాయం అన్నాక భార్య భర్త పిల్లజల్లు అందరూ కలిసిపోయి పని చేసుకుంటేనే నడుస్తుంది. భూమి ఇంట్లో మనకి ఎవరి పేరు మీద ఉంటుంది? యజమాని ఒకరి పేరు మీద ఉంటుంది. మహా అయితే మనం మధ్యతరగతి మిడిల్ క్లాస్ పీపుల్లో 3-4 ఎకరాలు ఉంటే ఒకరి పేరు మీద ఉంటుంది. అతను చనిపోతే మాత్రమే బీమా వస్తుంది. అది కాకుండా వేరేదైతే కావట్లేదు.